హాయ్ అండి. వెల్కమ్ టు స్వయంపాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. పైనాపిల్ హల్వా అండి. హల్వా చూస్తుంటే కార్న్‌ఫ్లోర్‌తో చేశారనుకుంటున్నారండి. కాదండి. వీడియోలో చూస్తే తెలుస్తుంది దేనితో చేశాననేది. ఈ విధంగా ఒక పైనాపిల్ ఉంటే చాలండి. ఒక రుచికరమైన హల్వా రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోని ఈ హల్వా అనేది సింపుల్‌గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. ఇప్పుడు రెసిపీ విధానం వచ్చి చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో అరకప్పు వరకు గోధుమ నూకండి. గోధుమ నూక తీసుకోవాలి. ఇక్కడ ఒక కప్పు వరకు వాటర్‌నేసుకొని ఒక 30 నిమిషాలనేది నానబెట్టుకోవాలండి నూకని. అలాగే ఒక చిన్న సైజు పైనాపిల్ అండి. బాగా పండిన పైనాపిల్ తీసుకోవాలి. తీసుకొని ఇలా పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు దాన్ని ఒక మిక్సీ జార్‌లో ఏసుకోవాలి. అరకప్పు వరకు వాటర్‌నేసుకొని మెత్తగా జ్యూస్ లాగా పట్టించుకోవాలండి పైనాపిల్ అనేది. బాగా పండిందైతే హల్వాకి మంచి టేస్ట్ ఉంటుందండి పైనాపిల్. ఈ విధంగా పట్టించుకున్నాక ఒక బౌల్‌లో ఇలాంటి జల్లెడని ఒకటి పెట్టుకొని ఈ పైనాపిల్ జ్యూస్‌నంతా తీసుకోవాలండి మనం. పిప్పి ఏమి రాకుండా ఓన్లీ జ్యూస్‌ని తీసుకోవాలి. ఇలా జ్యూస్ తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. అదే మిక్సీ జార్‌లో మనం నానబెట్టుకున్న గోధుమ రవ్వను కూడా ఏసుకొని వాటర్‌తో సహా ఏసేయాలండి. ఆ వాటర్ సరిపోతుంది మిక్సీ పట్టించుకోవడానికి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి దోస పిండిలాగా. ఈ విధంగా మిక్సీ పట్టించుకున్నాక మనం పైనాపిల్ జ్యూస్ తీసుకున్నాం కదండీ! అదే బౌల్‌లో కూడా ఈ గోధుమ రవ్వను కూడా ఏసుకొని ఈ 2 బాగా మిక్స్ చేసేయాలండి పైనాపిల్, గోధుమ రవ్వ అనేది. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యినేసుకొని వేడి చేసుకోవాలండి. నెయ్యి కరిగినాక కాజు, కిస్మిస్, బాదం వేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయితే చాలండి. వీటిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్నాం కదండీ పైనాపిల్, గోధుమ రవ్వ ఒక్కసారి బాగా అడుగు నుంచి బాగా కలుపుకొని ఇదే ప్యాన్‌లో ఏసుకోవాలండి. ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టుకోండి. ఈ ఇది ప్యాన్‌లో ఏసే ముందు సిమ్‌లో పెట్టుకొని కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలండి. లేకపోతే అడుగంటుకుంటుంది. ఒక 6, 7 నిమిషాలకి మనకి ఇలా హల్వా అనేది దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడినప్పుడు ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఇందులోనే రుచికి తగినంత నేను ఒక ముప్పావు కప్పు వరకు షుగర్‌నేసుకుంటున్నానండి. షుగర్‌నేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోవాలండి. మరొక 5 నిమిషాలకి ఇలా దగ్గర పడుతుంది హల్వా అనేది. ఇలా దగ్గర పడినప్పుడు ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యినేసుకోండి. అలాగే అర టీ స్పూను ఇలాచీ పౌడర్‌నేసుకొని మరొక 5 నిమిషాలు ఈ హల్వా అనేది కుక్ చేసుకోండి. కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది. 5 నిమిషాలు కుక్ చేసుకోవడం వల్ల. ఏసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుందండి. మనకి ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా! ఆ జీడిపప్పులన్నీ ఏసుకోవాలండి. ఏసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ కన్సిస్టెన్సీ స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు హల్వా అనేది బావుంటదండి. ఈ హల్వా అనేది ఏదైనా మీకు స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఫెస్టివల్ టైమ్‌లో ట్రై చేయండి. పెట్టండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి. పైనాపిల్ హల్వా రెడీ అయిపోయింది. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో ఎలా వచ్చిందో చెప్పండి. మీకు గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.